హలో స్టూడెంట్స్, రీసెంట్గా కేరళ స్టేట్ క్యాబినెట్ మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ని స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్గా క్లాసిఫై చేయడం జరిగింది. ఇవాళ క్లాస్లో అసలు ఈ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి, కాజెస్ ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏంటి, దానితో పాటు గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ చూద్దాం. ఫస్ట్, హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి? హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అంటే హ్యూమన్కి మరియు వైల్డ్ లైఫ్కి మధ్య వచ్చిన ఇంటరాక్షన్లో ఎప్పుడైతే నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తాయో, సచ్ యాజ్ ప్రాపర్టీ లాస్ కానీ లైఫ్ లాస్ కానీ హ్యూమన్స్కి జరుగుతుందో దాన్ని మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్గా పిలుస్తాం మనం. సో ఇప్పుడు ఈ మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ యొక్క కాజెస్ చూద్దాం. దానికన్నా ముందు ఇండియా ఎంత ప్రోన్ ఈ కాన్ఫ్లిక్ట్స్కి అనేది చూద్దాం. ఆల్రెడీ ఇండియాలో చూసుకున్నట్టయితే ఇండియా ఈజ్ హోమ్ టు లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ పాపులేషన్. ఎంత పాపులేషన్ ఉంటారు మన ఇండియాలో? 1.3 బిలియన్ పాపులేషన్ పైగా ఉంటారు మన ఇండియాలో హ్యూమన్స్. వైల్డ్ లైఫ్ ఆస్పెక్ట్లో చూసినట్టయితే ఇండియా ఈజ్ హోమ్ టు లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్స్తో పాటు ఏషియన్ ఎలిఫెంట్స్, లయన్స్ అండ్ ఇంకా ఎన్నో వనరబుల్ స్పీసీస్కి ఇండియా హోమ్గా ఉంది. సో ఇంత పాపులేషన్ ప్రెషర్ ఉన్న ఇండియా, దాంతోపాటు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ ఉన్న ఇండియాలో ఎంతగానో ఈ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ జరిగే అవకాశం ఉంటుంది. ఫస్ట్ మనం కాజెస్ చూద్దాము. ఫస్ట్ కాజ్ వచ్చి ఇంక్రీజింగ్ పాపులేషన్. ఈ పాపులేషన్ ప్రెషర్ అనేది పెరగడం వల్ల ఇండియాలో మన హ్యూమన్ సెటిల్మెంట్స్కి, ఇండియాలో అనే కాదు ఎక్కడైనా సరే హ్యూమన్ సెటిల్మెంట్స్కి మరియు వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్స్కి మధ్య ఉన్నటువంటి బఫర్ జోన్ అనేది తగ్గుతుంది. ఎందుకు? ఈ పాపులేషన్ నీడ్స్ని సాటిస్ఫై చేయడం కోసం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ల్యాండ్ యూజ్ చేంజెస్. అంటే ఫారెస్ట్ ల్యాండ్స్లో మనం రిజర్వాయర్స్ కానీ కమ్యూనిటీస్ కానీ ఇలాంటివి బిల్డప్ చేసినప్పుడు అక్కడ ఉన్న యానిమల్స్ యొక్క హ్యాబిటాట్ లాస్తో పాటు వాటి యొక్క ల్యాండ్ యొక్క యూజ్ కూడా మారుతుంది. ఎగ్జాంపుల్గా చూసినట్టయితే నీలగిరి ఎలిఫెంట్ రిజర్వ్ దగ్గర మనకి కట్టినటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వల్ల అక్కడ ఎలిఫెంట్ అటాక్స్ ఎక్కువయ్యాయి. నెక్స్ట్ చూసినట్టయితే హ్యాబిటాట్ ఫ్రాగ్మెంటేషన్. రోడ్స్ కానీ రైల్వేస్ కానీ దాంతోపాటు బ్రిడ్జెస్ కానీ ఇలాంటివి ఫారెస్ట్ ఏరియాస్లో బిల్డింగ్ చేస్తున్నప్పుడు, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు అక్కడ యానిమల్స్ యొక్క మూమెంట్స్కి ఇబ్బంది కలుగుతుంది. దాంతోపాటు యానిమల్స్ యొక్క హ్యాబిటాట్స్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చేటటువంటి ఫ్లడ్స్ కానీ, డ్రాట్స్ కానీ, ఫారెస్ట్ ఫైర్స్ కానీ ఈ యానిమల్స్ మైగ్రేట్ అవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూసినట్టయితే కాంచన్జంగా నేషనల్ పార్క్లో ఎస్పెషల్లీ మాన్సూన్ సీజన్లో లో లయింగ్ ఏరియాస్ మొత్తం ఫ్లడ్ అయిపోతాయి. ఆ టైంలో అక్కడున్న యానిమల్స్ హై లయింగ్ ఏరియాస్కి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి హ్యూమన్ సెటిల్మెంట్స్, ఎస్పెషల్లీ కర్బీ ఆంగ్లాంగ్ హిల్స్లో ఉన్నటువంటి హ్యూమన్ సెటిల్మెంట్స్తో ఈ కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. నెక్స్ట్ ది ల్యాక్ ఆఫ్ ప్రొటెక్షన్ ఏరియాస్. వరల్డ్ వైడ్గా మనం చూసుకున్నట్టయితే అరౌండ్ 9% ఆఫ్ ఏరియా మాత్రమే ప్రొటెక్టెడ్ ఏరియా కింద ఉంది. మెరైన్గా కానీ ల్యాండ్ పరంగా చూసుకున్నా సరే ఓన్లీ 9% ఆఫ్ ఏరియా అరౌండ్ మాత్రమే ప్రొటెక్టెడ్ ఏరియాగా ఉంది. అంటే ఈ యానిమల్స్ అనేవి ఈ ప్రొటెక్టెడ్ ఏరియాస్లో ఉండట్లేదు. మ్యాక్సిమం ప్రొటెక్టెడ్ ఏరియాస్కి అటువైపు కానీ ఇటువైపు కానీ యానిమల్స్ ఉండడం జరుగుతుంది అండ్ బయట ఉంటాయి. ఎస్పెషల్గా మనం ఇండియాలో చూసుకున్నట్టయితే 35% ఆఫ్ టైగర్స్ ఆ ప్రొటెక్టెడ్ ఏరియాస్లో ఉండట్లేదు అని ఒక రిపోర్ట్ కూడా ఉంది. నెక్స్ట్ది పోచింగ్. స్పెసిఫిక్గా పోచింగ్ అండ్ దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్వేజివ్ ఏలియన్ స్పీసెస్. ప్రాస్పోసిస్ జూలిఫెరా లాంటి ప్లాంట్స్ ఎక్కువగా ఫారెస్ట్లో పెరగడం వల్ల ఆ హెర్బివోరస్ యానిమల్స్ ఆ ప్లాంట్స్ని తినవు. ఈ యానిమల్స్ అగ్రికల్చర్ ఫీల్డ్స్లోకి రావడం జరుగుతుంది. ఆ టైంలో అగ్రికల్చర్ క్రాప్ డ్యామేజ్తో పాటు ఈ హెర్బివోరస్ యానిమల్స్ పోచింగ్కి గురవుతాయి. ఇప్పుడు ఈ హెర్బివోరస్ యానిమల్స్ పోచింగ్కి గురైతే ఏమవుతుంది? కార్నివోరస్ యానిమల్స్ ఉంటాయి కదా, వాటికి ప్రే బేస్ తగ్గిపోతుంది. సో ఈ కార్నివోరస్ యానిమల్స్ హ్యూమన్ సెటిల్మెంట్స్లోకి వస్తాయి. నెక్స్ట్ ఇది చూసుకున్నట్టయితే మనం కొన్ని యానిమల్స్ని వెర్మిన్స్గా ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అంటే ఈ యానిమల్స్ యొక్క హంటింగ్ బ్యాన్ అని. ఫర్ ఎగ్జాంపుల్ నీల్గాయ్ ఇలాంటి యానిమల్స్ని మనం హంటింగ్ చేయలేము. సో ఈ యానిమల్స్ యొక్క పాపులేషన్ ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. ఈ జరిగినవి పక్కనున్నటువంటి అగ్రికల్చర్ క్రాప్ ఫీల్డ్స్లోకి రావడము, అక్కడ క్రాప్ని నాశనం చేయడం, పంట నష్టం కలగడం జరుగుతుంది. సో ఇవన్నీ కాజెస్ ఆఫ్ దిస్ అన్నమాట. మనం ఇప్పుడు కాన్సిక్వెన్సెస్ చూద్దాం. ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల వైల్డ్ లైఫ్కి స్పీసీస్ ఎక్స్టెన్షన్ జరుగుతుంది. అంటే ఎన్నో వనరబుల్ స్పీసీస్, ఎండేంజర్డ్ స్పీసీస్ ఎక్స్టెన్షన్కి గురవుతాయి. అట్లానే హ్యూమన్కి చూసినప్పుడు లాస్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ జరుగుతుంది. ఇది కాన్సిక్వెన్సెస్గా చెప్పుకుందాం. అండ్ ఈ సివియారిటీ చూడడానికి మనం 2018
నుంచి 2021 వరకు అరౌండ్ 28 టైగర్స్ యొక్క పోచింగ్ జరిగింది. అండ్ లాస్ట్ 3 డికెడ్స్గా మోర్ దెన్ 1500 హ్యూమన్ క్యాజువాలిటీస్ జరిగాయి. దీనివల్ల ఎలిఫెంట్ అటాక్స్ వల్ల. ఈ మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ సివియారిటీ ఇది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ చూద్దాం. ఫస్ట్ ఇది లెజిస్లేటివ్ మెజర్స్. లెజిస్లేటివ్ మెజర్స్ కింద గవర్నమెంట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకొచ్చింది. ఈ యాక్ట్ కింద అరౌండ్ 6 షెడ్యూల్స్లో ప్లాంట్స్ అండ్ యానిమల్స్ని కన్జర్వ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇదే యాక్ట్ కింద ప్రొటెక్టెడ్ ఏరియాస్, వైల్డ్ లైఫ్ శాంచురీస్, కమ్యూనిటీ రిజర్వ్స్ ఇలాంటి వాటిని కన్జర్వేషన్ కోసం గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. దాంతోపాటు వైల్డ్ లైఫ్ క్రైమ్ని కంట్రోల్ చేసుకోవడానికి వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరోని కూడా ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్టు అయితే రీసెర్చ్ కోసం గవర్నమెంట్ ఏం చేసింది? రీసెర్చ్ కోసం బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ, సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ లాంటి ఇన్స్టిట్యూషన్స్ని గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కన్జర్వేషన్ ఎఫర్ట్స్ చూద్దాం. కన్జర్వేషన్ ఎఫర్ట్స్ కింద ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ రైనో, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ని తీసుకొని రావడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ని తగ్గించడానికి గవర్నమెంట్ ప్లాన్ బి, ప్రాజెక్ట్ రీహాబ్ లాంటి ప్రాజెక్ట్స్ని తీసుకురావడం జరిగింది. దాంతోపాటు గవర్నమెంట్ ఎకో సెన్సిటివ్ జోన్స్ని ఎస్టాబ్లిష్ చేసింది. అంటే ఒక నేషనల్ పార్క్కి అరౌండ్ 10 కిలోమీటర్స్ చుట్టూ ఎకో సెన్సిటివ్ జోన్ ఉంటుందన్నమాట. సో ఈ 10 కిలోమీటర్స్ని అవుటర్ ఇంటర్ఫియరెన్స్ నుంచి కాపాడడం జరుగుతుంది. సో ఇవి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. ఈ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ విషయంలో హ్యూమన్ సెంట్రిక్గా కాకుండా అట్లానే యానిమల్ సెంట్రిక్గా కాకుండా హ్యూమన్ యానిమల్ కోఎగ్జిస్టెన్స్, సస్టైనబుల్ కోఎగ్జిస్టెన్స్ మోడల్ మీద మనం ఈ మేనేజ్మెంట్ ప్లాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. థ్యాంక్ యూ.